ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము శిలువ మరణ ప్రత్యేకతలను కొన్నిటిని చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి మరణము పొందుకున్నాడో కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. మొదటిగా మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం ప్రకారము, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు మనకు బదులుగా మనము శిలువ మరణాన్ని పొందాల్సిన మన కొరకు మన స్థానంలో ఆయన మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మనం చేసిన పాపములు, అపరాధముల కొరకు మనము బలైపోవాల్సింది, మనకు బదులుగా యేసుక్రీస్తు వారు ఆయన శిలువలో మరణించి ప్రత్యామ్నాయ మరణాన్ని ఆయన పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, 7వ అధ్యాయం 23వ వచనం ప్రకారము, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు తన రక్తమునే మనకు విలువ పెట్టి కొన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు ఆయన సిలువలో కార్చిన దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఆయన విమోచన మరణాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా మనం చూస్తే పరిశుద్ధమైన దేవుడు ఆయన పాపిగా మార్చబడి యేసు మన శిక్షను భరించి దేవుని నీతిని నెరవేర్చి దేవుని శాంతపరిచిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం ప్రకారము, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచెను అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు వారు ప్రాయశ్చిత్త మరణాన్ని మన కొరకు పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నాలుగోదిగా మనం చూస్తే మనం పాపం చేసాం, కానీ యేసు మాత్రమే మూల్యాన్ని చెల్లించాడు. చూడండి, ఈ లోకంలో ఎవరు కూడా మన పాపముల నిమిత్తం మూల్యాన్ని చెల్లించిన వారు ఎవరు లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాత్రమే మనం చేసిన పాపము కొరకు మూల్యాన్ని చెల్లించిన వాడుగా, తద్వారా దేవుడు మనల్ని క్షమించేటట్లుగా యేసుక్రీస్తు ప్రభు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారము, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆయన క్షమాపణ మరణాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఐదవదిగా మనం చూస్తే యేసుక్రీస్తు యొక్క మరణం యొక్క ఫలితం ఏంటంటే, దేవుడు క్రీస్తు నీతిని బట్టి ఆ నీతిని విశ్వసించు వారికి ఆపాదించటం వలన మనలను నీతిమంతులుగా ఉచితముగా తీర్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీతిమత్వ మరణాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో, దేవుడు అనుగ్రహించు మహిమను ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నాము అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం ప్రకారము, ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతూ ఉన్నాం. అదేవిధంగా రోమపత్రిక 5వ అధ్యాయం 1-9వ వచనాలను మనం చూడగలిగినట్లయితే,
విశ్వాసం మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రత్యామ్నాయ మరణం, మనము చనిపోవలసిన మన కొరకు ఆయనే మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన రక్తం చేత మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి విమోచన మరణాన్ని పొందుకున్నాడు. అదేవిధంగా పరిశుద్ధమైన దేవుడు పాపి అయిన మన కొరకు ఆయన శిక్ష అనుభవించి ప్రాయశ్చిత్త మరణాన్ని పొందుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. మనం పాపం చేశాము, కానీ యేసయ్యే మూల్యాన్ని చెల్లించి క్షమాపణ మరణాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ఆయన మనకు నీతిని ఆపాదించి నీతిమత్వ మరణాన్ని పొందుకొని సిలువలో ఆయన ఇన్ని రకాలుగా ఆయన మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన కొరకు ఎవరు కూడా ప్రాణం పెట్టలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారే సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్న యేసయ్యను నిత్యము కూడా మనము మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆయన పిల్లలుగా ఆయన బిడ్డలుగా సదాకాలము ఉండి దేవుని యొక్క రాజ్యంలో మనందరం కూడా ప్రవేశించుదుముగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.